So hi, hello friends, welcome back to our editorial learning channel. So State Board of Technical Education. సో ఇది మనకి ఎస్పీటెట్ నుంచి మనకి అఫీషియల్గా ఐటీఐ లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది మనకి 2026 to 2027కి సంబంధించిన అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పి మన యొక్క కౌన్సిలింగ్ డేట్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి 29th జూన్ అంటే ఈ నెల 29 మండేన అయితే మనకి కండక్ట్ చేస్తారు. సో ఇది మనకి టైం వచ్చేసరికి 10 AM ఆన్వర్డ్స్ అని అయితే ఇచ్చారు. సో ఇది మనకి 10 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పొద్దున్నే. సో ఇక్కడ వెన్యూ అడ్రస్ కూడా అయితే మనం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ అనమాట. సో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ నీడెడ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు స్టే ఫర్ 1 more day అని అయితే ఇచ్చారు. అంటే ఒకవేళ అవసరం ఉంటే మీరు అక్కడ ఒక 1 more day అంటే ఒక రోజు మీరు స్టే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా అయితే ఇచ్చాడు. సో దీంట్లో మనకి క్యాండిడేట్స్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2-year ఐటీఐ కోర్సెస్ అని అయితే ఇచ్చాడు. అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ద ఐటీఐ లాటరల్ ఎంట్రీ 2026 అడ్మిషన్ టెస్ట్ బ్రిడ్జ్ కోర్స్ యాజ్ పర్ ద లిస్ట్ ఎన్క్లోజ్డ్. అంటే మనకి ఈ యొక్క ఎవరైతే 2-year ఐటీఐ కోర్సెస్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఉంటారో, అలాగే దానికి సంబంధించి ఐటీఐ లాటరల్ ఎంట్రీ 2026 అడ్మిషన్ టెస్ట్ బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీంట్లో వచ్చేసరికి మనకి సీట్స్ వచ్చేసరికి ఓన్లీ 10% ఆఫ్ సీట్స్ మాత్రమే మనకే శాంక్షన్ అవుతాయి. సో ఈ బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి. సో కాబట్టి మీరు సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోవడం లాంటిది అయితే చేయకండి డిప్లొమాలో. దాని తర్వాత కౌన్సిలింగ్ ఫీజు వచ్చేసరికి మనకి ఓసీ లేదా బీసీ క్యాండిడేట్స్కి అయితే 900 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 500 అయితే ఉంటుంది. సో ఇదైతే గుర్తుంచుకోండి. దాని తర్వాత డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అంటే ఏమేమి తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ అని అంటే, సో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీఐ లాటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ ఉంటుంది. సో మీరు రాసిన ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్, అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో 10th క్లాస్ మార్క్స్ మెమో, అలాగే మీకు 5th క్లాస్ నుంచి ఐటీఐ వరకు అంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్, అలాగే ఐటీఐకి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదంటే ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళచ్చు. సో ఇది ఇఫ్ అప్లికేబుల్ అని అయితే ఇచ్చాడు, అంటే మీకు ఆప్షనల్ అనమాట. సో మీరు లేకపోయినా కూడా మీరైతే ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ ఐటీఐ సర్టిఫికేట్. సో అప్పుడే మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఇంకా జనరేట్ అయ్యి ఉండదు కాబట్టి, సో ప్రొవిజనల్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. సో దాని తర్వాత బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది కూడా మనకి ఇఫ్ అప్లికేబుల్ అని అయితే ఇచ్చారు. సో ఇఫ్ అప్లికేబుల్ అని ఉంటే మనకి ఆప్షనల్. సో అది ఉన్నా లేకపోయినా కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో దాని తర్వాత 8th వచ్చేసరికి టీసీ అని అయితే ఇచ్చారు. సో ఇది మనకి 10th క్లాస్దా లేదంటే ఐటీఐకి సంబంధించిందో నాకు తెలీదు. సో నేను ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం తెలియకపోవచ్చు. సో మీకైతే తెలుస్తుంది ఈ టీసీ దేని గురించి అనేది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట. సో ఈ ఆధార్ కార్డ్ అయితే మీరు ఖచ్చితంగా అప్డేటెడ్ అయితే ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ సర్టిఫికేట్స్. ఒకవేళ మీరు ఎన్సీసీకి సంబంధించి కానీ, స్పోర్ట్స్కి సంబంధించి కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి కానీ, లేదంటే క్యాబ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఏమైనా ఉంటే అప్లికేబుల్ అయితే అవుతారు. సో దీని ద్వారా కూడా మీకు సీట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీకు ఇక్కడ ఉన్న నెంబర్స్ అయితే కాల్ చేయవచ్చు. సో ఇది మనకి ఓన్లీ మీరు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి కాల్ చేయాలనుకుంటే మీరు 10 AM నుంచి 5 PM వరకు అయితే మీరు కాల్ అయితే చేయవచ్చు. సో ఇది మనకి డేట్ వచ్చేసరికి 22న అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి క్యాండిడేట్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 2 years డ్యూరేషన్ ఐటీఐ యాజ్ పర్ Annexure 1 above and bridge course conducted by the State Board of Technical Education and Training AP are only eligible for lateral entry admission into second year diploma courses offered in పాలిటెక్నిక్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని అయితే ఇచ్చాడు. సో ఇదేంటంటే మనకి సో ఇక 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పాస్ అయిన వాళ్ళు, అలాగే బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి ఎస్బిటెట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్కి కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సెస్కి ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నాడు. అలాగే ఐటీఐ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇంటూ సెకండ్ ఇయర్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్ హ్యావ్ టు పాస్ ద ఎగ్జామినేషన్స్ ఇన్ ద డిఫిషియంట్ సబ్జెక్ట్స్ యాజ్ ఐడెంటిఫైడ్ అండ్ conducted by the secretary SPTET AP Mangalgiri before entering final year of the diploma course.
సో ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ సెకండ్ ఇయర్ డిప్లొమాలో జాయిన్ అయి ఉంటారో సో వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన కోర్సెస్లో ఎగ్జామినేషన్స్ అయితే పెడతారు సబ్జెక్ట్కి సంబంధించి. సో అవైతే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళైతే ఫైనల్ ఇయర్ ఎంటర్ అయ్యే ముందు ఈ ఎగ్జామ్స్ అయితే పెడతారు. సో అవైతే పాస్ అయితేనే మీరు ఫైనల్ ఇయర్కి అయితే వెళ్ళగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కేటగిరీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ సబ్జెక్టెడ్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ స్టిపులేటెడ్ ఇన్ మెమో అని అయితే ఇచ్చాడు. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ లేదా మైనారిటీ కేటగిరీస్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుందని అయితే చెప్పారు. వాళ్ళు ఎలిజిబుల్ అని కూడా అయితే చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ ద ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అని చెప్పి మొత్తం ఇక్కడ మనకి చాలా లైన్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. సో ఇది మీకు సింపుల్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే తహసీల్దార్ ద్వారా ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి తీసుకుని ఉంటే సో వాళ్ళు ఏదైతే January 1, 2026 తీసుకునే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మీకు ట్యూషన్ ఫీజు అయితే ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మిగతా ఫీజెస్ అయితే ఉంటాయి. సో అవి కూడా ఎక్కువ అయితే ఉండవు. ఒక 100 రూపీస్, 300 రూపీస్, 900 రూపీస్ అలాగా కలుపుకొని దాదాపుగా ఒక 1500 రూపీస్ వరకు అయితే ఉంటుంది సంవత్సరానికి వచ్చి. సో అవైతే మీరు చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫర్ ఐటీఐ అడ్మిషన్స్ బీయింగ్ మేడ్ అని చెప్పి ఇంకా ఇది కూడా చెప్తున్నాడు. సో ఇదేంటంటే మనకి ఎవరైతే ఎన్సీసీ, స్పోర్ట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఉమెన్ రిజర్వేషన్స్ ఉన్న సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు వాటి ద్వారా అప్లై చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు మీరు కౌన్సిలింగ్ టైంకి ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నాడు. సో ఒకవేళ సబ్మిట్ చేయకపోతే వాళ్ళని కన్సిడర్ చేయమని అయితే చెప్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ మైనారిటీ పాలిటెక్నిక్స్కి 50% సీట్స్ అనేవి అడ్మిషన్ ఆఫీసర్ ద్వారా అండ్ అలాగే 50% సీట్స్ అనేవి రెస్పెక్టివ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ద్వారా మనకి ఈ సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి అని అయితే చెప్తున్నాడు. దాని తర్వాత అడ్మిషన్స్ షల్ బి affected strictly in accordance with the merit rank secured by the candidates and the rank rule of reservation prescribed by the government of AP as in force అని అయితే చెప్తున్నాడు. సో దీని అర్థం ఏంటంటే అడ్మిషన్స్ అనేవి మెరిట్ ర్యాంక్ సో మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి అండ్ అలాగే మీ యొక్క రిజర్వేషన్ బట్టి తీసుకోవాలని అయితే చెప్తున్నాడు అడ్మిషన్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క క్యాండిడేట్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మీకు ఎలిజిబుల్ డిప్లొమా కోర్సెస్ అని చెప్పి లాటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ కోసం ఐటీఐ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చాడు. సో ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మీకు ఐటీఐ ట్రేడ్స్ సో ఎవరైతే ఐటీఐలో ట్రేడ్స్లో ఏదైతే చదువుకుంటారో సో దానికి సంబంధించి మీరు డిప్లొమాలో లాటరల్ ఎంట్రీ చేయాలనుకుంటే ఏ కోర్సులోకి మీరు లాటరల్ ఎంట్రీ చేయాలనేది కూడా ఇక్కడే ఇచ్చాడు. సో ఇక్కడ మీరు మీ యొక్క ఐటీఐ ట్రేడ్ అనేది చూసుకుంటారు. అలాగే మీరు డిప్లొమాలో ఏ కోర్సులో లాటరల్ ఎంట్రీ తీసుకుంటారని కూడా ఇక్కడైతే చెప్తున్నాడు. సో ఇలా అయితే చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఐటీఐకి సంబంధించి సో ఎవరికైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లాటరల్ ఎంట్రీకి సంబంధించి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళ యొక్క లిస్ట్ అనమాట. సో రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే వాళ్ళ యొక్క హాల్ టికెట్, వాళ్ళ యొక్క నేము అలాగే వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్లో అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి సో మార్క్స్ ఎన్ని వచ్చినాయి అలాగే టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అలాగే ర్యాంక్ ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడైతే చెప్తున్నాడు. సో ఈ ర్యాంక్స్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అండ్ అలాగే కౌన్సిలింగ్లో మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. సో అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.